ఓజీకి అయితే ప్రీమియర్స్ పడ్డాయి, మంచి టాక్ వచ్చింది, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయిందాక. బట్ దీనికి ప్రీమియర్స్ లేవు కదా, దాన్ని ఎలా చూస్తారు? అంటే బ్రో, లైక్ ఇప్పుడు మనకి రాజాసాబ్ అప్పుడు ప్రీమియర్స్ అనేది కొంచెం ఆగిపోయినాయి. సో అక్కడ చాలా పెద్ద ఇష్యూ ఫేస్ చేశారు ఫ్యాన్స్ అందరు కూడా. సో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు తెలుసు ఫ్యాన్స్ అంటే ఎట్లా ఉంటుందని. సో మళ్ళీ వీళ్ళు ఇష్యూ ఫేస్ చేయకూడదు, టికెట్స్ అలాంటి విషయాలు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ ఎందుకురా బాబు, ఒకరోజు ఆపేసినా కూడా మా తిట్టుకుంటారు, ఒకరోజే కదా, ఒకరోజు ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫ్లోలో వెళ్ళిపోతారని చెప్పి సో లైట్ తీసుకున్నట్టున్నారు గవర్నమెంట్. అంటే దురంధర్ ఇప్పుడు ఈ రోజు నుంచే ప్రీమియర్స్ పడాలి, బట్ అవి అది క్యాన్సిల్ కూడా అయిపోయి అయిపోయింది. రెండు క్లాష్ ఉండబోతుంది కదా. సో ఎలా క్లాష్ ఉండబోతుంది? ఏమి ఉండదండి, ఈ సినిమా టికెట్ దొరికితే ఆ సినిమాకి వెళ్తారు అంతే. అది క్లాష్ ఎక్కడ ఉంది, చాలా బాగా హ్యాపీగా ఈ సినిమా కాకపోతే ఆ సినిమా అని చెప్పేసి ఇంకా ఆప్షనల్ గా హ్యాపీగా చూడకూడదు అనుకున్న సినిమాని కూడా చూసేస్తారు. అది ఇంకా ప్లస్ అందరికి అర్థమవుతుంది. అది అస్సలు మైనసే కాదు, పోటీ కూడా కాదు అసలు. ఎందుకంటే ఈ జోనర్ వేరు, ఆ జోనర్ వేరు, ఈ హీరో వేరు, ఆ హీరో వేరు. సో రెండు చూడాలనుకున్న వాళ్ళు రెండు చూస్తారు. సినిమా లవర్స్ ఎప్పుడేస్తారు అన్నిటిని ఆదరిస్తారు, అన్నిటిని హిట్ చేస్తారు. ఎస్. ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? కలెక్షన్స్ గురించి నేను మాట్లాడి, ఎందుకంటే మన కట్అవుట్ పడిందంటే కలెక్షన్ ఆటోమేటిక్ గా పడిపోతాయి. సో కలెక్షన్స్ గురించి మనం చెప్పకూడదు.